వికారాబాద్ జిల్లా పరిగిలో వాహనాల తనిఖీల్లో భాగంగా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. రోడ్డుపై అతి వేగంతో వెళ్లడం మానుకోవాలని, తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పరిగి పోలీసులు హెచ్చరించారు. అతి వేగంతో వాహనాలు నడపడం వలన కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలుంటాయని పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో అమరతిథి వేడుకలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు హాజరయ్యారు. దత్తగిరి క్షేత్రం ఆధ్యాత్మిక నిలయమని, సందర్శించిన ప్రతిసారి మానసిక ప్రశాంతత దక్కుతుందని కేశవరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. పట్టణంలోని హమాలీ కాలనీలో చైతన్య మహాప్రభు జయంతిని పురస్కరించుకొని పెద్దమ్మ గుడి ఆలయం నుంచి ప్రధాన వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎం సూర్యతేజ రంగనాయకుల స్వామివారి రథోత్సవం సందర్భంగా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్యతో కలిసి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. చలివేంద్రాల వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసులను తొలగించారు. వాటి స్థానంలో స్టీల్ గ్లాసులు, రీయూజబుల్ గ్లాసుల ద్వారా చలివేంద్రాల వద్ద పానీయాలు సరఫరా చేసేలా అవగాహన కల్పించారు. అలాగే చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెర్రవల్లి గ్రామానికి చెందిన గుట్టేటి ప్రవీణ్ తన తాత వారసత్వంగా తండ్రికి 7 ఎకరాల 17 గుంటల భూమి గతంలో ఉన్న ఎంఆర్ఓ రికార్డు మార్చారని ఆరోపించారు. 2017 నుంచి 2024 ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, సెక్రటేరియట్, ప్రజావాణి, హైకోర్టులో విన్నవించుకున్నానని బాధితుడు వాపోయాడు. మా రికార్డును తారుమారు చేసి మాకు రావాల్సిన భూమి రాకుండా చేస్తున్నారన్నారు. అనేక సార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపల్ కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అనుమతులు లేకుండానే వైన్ షాపుల యజమానులు సిండికేట్గా ఏర్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైన్ షాపుల వద్దనే బార్లను తలపించేలాగా సెటప్ రూపొందించినట్లు తెలిపారు. ఇలాంటి సెటప్లను నడిపేందుకు ఒక్కొక్క షాప్ యజమాని వద్ద నుంచి ఎక్సైజ్ శాఖ నెల 40 నుంచి 60 వేల రూపాయల వరకు వాటా తీసుకుంటున్నట్టు వార్తలపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలో ఎంతవరకు నిజముందో అధికారులు విచారణలో స్పష్టత రావాల్సి ఉందని గుంతకల్ వాసులు అభిప్రాయపడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. వాలీబాల్ ఆట విషయంలో ఈ గొడవ జరిగినట్లు ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ గొడవలో ఓ విద్యార్థి కంటికి గాయం కాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి టీజీ భరత్ హాజరై చిల్డ్రన్స్ పార్క్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పల్నాడు పట్టణం జిట్టగామపాడు గ్రామంలోని చెన్న మల్లికార్జున స్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠ చేయుటకు నేడు ఉదయం 8:58 శుభ సంకల్పం గావించబడింది. అలాగే నాగులేరు ప్రక్కన సుమారు 18 ఎకరాల సువిశాల స్థలంలో ప్రసిద్ధ శైవక్షేత్రం తీర్చిదిద్ది మహారాజరాజేశ్వరి స్వామివార్ల దివ్యాలయంతో పాటు ప్రధానంగా 272 అడుగుల ఎత్తైన రాజగోపురం నిర్మాణం కానుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం, ఆశీస్సులు పొందాలని కోరారు. అల్లూరు జిల్లా గంగవరం మండలం అడ్డపల్లి గ్రామం వద్ద 2 బైకులు ఢీకొనడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గొర్రె శేఖర్, కొర్రెలి శ్రీనుగా స్థానికులు గుర్తించారు. శేఖర్ భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు గంగవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇళ్లలో దొంగతనాలు చేసి వచ్చిన సొమ్ముతో గంజాయి కొనుగోలు చేసి అమ్ముతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వట్టి చెరుకూరు సిఐ రామనాయక్ తెలిపారు. నిందితులు ముట్లూరు గ్రామానికి చెందిన అల్లం సాయి, సాంబశివరావు, అల్లం నరేంద్ర పాత నేరస్తులను తెలియజేశారు. వారి వద్ద నుంచి ఒక ఆటోను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంకు చెందిన మాచర్ల మధు అనే వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టిన DRF బృందం మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో డైరెక్టర్ బాబీ సందడి చేశారు. వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ బాబీ ఓ నూతన హాస్పిటల్ను ప్రారంభించడానికి సత్తెనపల్లి పట్టణానికి వచ్చారు. డైరెక్టర్తో పాటు ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు బొర్రా అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో STU రాష్ట్ర కౌన్సిలర్ రేగా మోహన్ రావు పాల్గొని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన వ్యక్తి శ్రీరాములని మోహన్ రావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని కొప్పారావు గ్రామం నుంచి జొన్నలగడ్డ గ్రామానికి వెళ్లే రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హాజరయ్యారు. గ్రామానికి PMGSY పథకం నుంచి 4,71,00,000 రూపాయలతో రోడ్డు నిర్మించడానికి శంకుస్థాపన చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితర అధికారులు పాల్గొన్నారు.